హలో అందరికీ. ఈరోజు మేము 100 కిలోమీటర్స్ సైక్లింగ్ టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. సో ఎంతవరకు వెళ్తుందో మా రైడ్ మాకు తెలియదు, కానీ అసలు చాలా చాలా ట్రై చేస్తాము 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి. ఇంకా మధ్య మధ్యలో మంచి మంచి క్లిప్స్ అన్నీ కూడా తీసి పెడతాను. సైక్లింగ్కి నేను ఒక్కదాన్నే వెళ్తున్నానంటే కాదు, నాతో పాటు దివ్యక్క కూడా ఉన్నారు. అక్క హాయ్ చెప్పండి. ఎస్, అసలు చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. చూద్దాం మన రైడ్ ఎలా వెళ్తుందో. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. నా అవుట్ఫిట్ చెక్ చేద్దాం. హెల్మెట్ వచ్చేసి అండ్ సో దిస్ టైటర్ ఫ్రమ్ అడిడాస్ అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఎక్కడి నుంచో నాకు కూడా తెలీదు. అలా కూడా అనుకోవచ్చు, అమీర్పేట్ బజార్ అంటే అక్క చెప్తుంది. ఓకే, అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఆల్ ద బెస్ట్ చెప్పండి మా అందరికీ. అక్క బాయ్. డిస్కషన్ జరుగుతుంది, ఎక్కడికి వెళ్దామా ఎటు వెళ్దామా అని. అక్కని చూడండి గైస్. సో ఫైనలీ వీ స్టార్టెడ్ అవర్ రైడ్. ఏమో అక్క, మాతో పాటు ఈరోజు రాజ్ కూడా జాయిన్ అయ్యాడు అనమాట. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ రాజ్. అసలు సైక్లింగ్ చేస్తూ వీడియోస్ తీయాలంటే, వ్లాగ్స్ తీయాలంటే అది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ స్మూత్ రైడ్. అడగడం మర్చిపోయాను, నా అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కిలోమీటర్ సైక్లింగ్ ఛాలెంజ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఇది నా న్యూ ఇయర్ రిజల్యూషన్ అనమాట. ఈ ఇయర్లో ఖచ్చితంగా ఒక 100 కిలోమీటర్స్ సైక్లింగ్ అయినా చేయాలి, అండ్ ఇంకా హాఫ్ మ్యారథాన్ కూడా చేయాలనేవి నా టార్గెట్ అనమాట. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ మై 100 కిలోమీటర్ సైక్లింగ్. ఎస్, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఛాలెంజెస్ ఏమైనా పెట్టుకున్నారా? ఒక్కసారి ఒక ఛాలెంజ్ పెట్టుకొని చూడండి. అసలు ఎంత అది కంప్లీట్ చేసినప్పుడు వచ్చే ఆనందమే వేరు. అసలు సూపర్ ఉంటుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేమేమి ఎన్నో సంవత్సరాల నుంచి చేయట్లేదు ఈ సైక్లింగ్. జస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ సైక్లింగ్ జర్నీ 2025 నవంబర్ డిసెంబర్ అంటే ఎండ్లో అని చెప్పొచ్చు. ఫస్ట్ సారి ఒక 10 కిలోమీటర్స్ చేస్తే అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా. ఇప్పుడు నేను 100 కిలోమీటర్స్ చేయబోతున్నాను. అలా అంటే 10 to డైరెక్ట్ 100 కిలోమీటర్స్ అంటే కాదు, 10 కిలోమీటర్స్ చేసా అండ్ కొన్ని లేక ఒక 20, 30, 40 అలా చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకున్నాను రోజు రోజుకి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు హిట్ 100 కిలోమీటర్స్. ఇది నాకైతే ఒక పెద్ద ఛాలెంజింగే. ఎస్, అసలు దివ్యకి ఎంత గ్రేట్ అంటే గైస్, చాలా గ్రేట్. మీకు ఎవరికైనా దివ్యక గురించి తెలుసుకోవాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. షూర్గా అక్కతో పాటు ఒక వీడియో చేస్తాను. అక్క జర్నీ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఇంకా ఇక్కడే రివీల్ చేయను, కానీ ఒకవేళ మీకు అక్క జర్నీ కావాలి అంటే కనుక షూర్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ విల్ డూ వన్ వీడియో. ఓకే, గచ్చిబౌలి స్టేడియం. వావ్, డౌన్లో ఉంది, ఇంక మేము తొక్కక్కర్లేదు, చాలా బాగా అవుతుంది సైకిల్. దివ్యకైతే ఆన్ ఫైర్. రెస్ట్ టైం ఇది. సో బ్రదర్ రాజ్ కూడా మాతో ఈరోజు వచ్చారు. 100 కిలోమీటర్ సైక్లింగ్లో నేను ఒక్కటే కోరుకుంటుంది ఏంటంటే,
నా సైకిల్ ట్రబుల్ ఇవ్వకూడదు, అట్ ద సేమ్ టైం ఏమంటారు ఇంకేం లేదు. 100 కిలోమీటర్స్ సైక్లింగ్లో మా సైకిల్స్ అయితే ట్రబుల్ ఇవ్వకూడదని దేవుడిని గట్టిగా కోరుకున్నాను. దివ్యక్క ఫ్యాన్స్ అసోసియేషన్. సో గైస్, మేమైతే ఫైనల్గా సైక్లింగ్ ట్రాక్లోకి వచ్చేసాం, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది కదా. యా, ఐఎమ్ సో ఎక్సైటెడ్, అసలు ఎందుకో తెలియట్లేదు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఇలానే ఉంటుందిలే, 100 కిలోమీటర్స్ అయ్యాక నా రియాక్షన్స్, నా ఫీలింగ్స్ అన్నీ చూద్దరు. కానీ సైక్లింగ్ ట్రాక్ ఎక్కడో మీ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రీ ఫిట్ విత్ నాన్సీ.